ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇవ్వకుండానే ఇంకా 2 డేస్ ఉంది సమ్మర్ హాలిడేస్‌కి. అప్పుడే మా పాప కొత్త కొత్త వెరైటీ వంటలన్నీ చేయమని చెప్తోంది. ఈరోజు సింపుల్‌గా ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే, ఆ స్వీట్ కార్న్‌తో నాకు కర్రీ చేసి పెట్టు అంది. చెప్పి తను స్కూలుకి వెళ్ళింది. స్కూలు నుంచి వచ్చాక ఆ కర్రీ లేకపోయిందో సరి ఇంక నా పని అయిపోయినట్టే. ఇంక మరి ఏం చేస్తామని వాళ్ళ డాడీ ఏమో పన్నీర్ కూడా తీసుకొచ్చారు. 2 కలిపేసి ఇంక వండేసాను. ఇంక మా ఇంట్లో అయితే మసాలాస్ గానీ, ఉప్పు, కారం ఏవి కూడా నేను ఎక్కువ వెయ్యనండి. ఎందుకంటే మా వారికి, మా అత్తయ్యకి, మా పాపకి, నాకు మా నలుగురికి కూడా ఎక్కువ కారాలు, మసాలాలు ఎక్కువ తినమనమాట. ఆయిల్ కూడా చాలా తక్కువగానే నేను యూజ్ చేస్తాను. డీప్ ఫ్రైస్ కూడా చాలా తక్కువ నేను చెయ్యను. మా పాప కూడా చేయమని ఎప్పుడు చెప్పదు. తను అలాగ అలవాటు చేసుకుందనమాట. నేనైతే ఇలా సింపుల్‌గా చేస్తానండి. ఎక్కువ మసాలాస్ ఎయ్యనని చెప్పాను కదా! ఇలాగే కొద్దిగా ఏదో లైట్‌గా ఒక 2 ఒక 2 ఎలాచీ, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగా ఉల్లిపాయలు కొద్దిగా, ఇంకా టమాటాలు కొద్దిగా ముందుగానే ఫ్రై చేసుకుంటాను. వీలైతే కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇంకా పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసి ఇంకా అది పోపులో కొద్దిగా ఉల్లిపాయలేసుకొని అందులోని పేస్ట్ ఏసి బాగా నేను ఆయిల్‌లో ఇదైపోయిన తర్వాత అప్పుడు స్వీట్ కార్న్‌ను, పన్నీర్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని, ఇంకా వాటర్ మనకెంత అవసరమో అంతగా వేసుకొని, ఇంకా కాసేపు ఉడికించేసి లాస్ట్‌లో మధ్యలో కొద్దిగా కస్తూరి మేతి కూడా వేస్తాను బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో మసాలా వేసి ఇంక కర్రీని ఎండ్ చేసేస్తాను. ఇంక అంతే. ఇంక సింపుల్‌గానే నేను చేస్తాను. ఈ కర్రీస్ అన్నీ కూడా. ఇంకా కర్రీ వండేసాను. ఇదిగో ఇప్పుడు అన్నం కూడా వండేసాను. అయిపోయింది. కొద్దిగా గిన్నెలుంటే గిన్నెలు కూడా తోమేసాను. ఇంక కర్రీ కూడా చాలా బాగొచ్చిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా చేస్తే మా ఇంట్లో అందరూ కూడా చక్కగా తినేస్తారు. సరే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.